అప్పుడు ప్రభుత్వం రైతులకు చాలా మంచిగానే ఉన్నది. ఇక ఇప్పుడు మాకు రైతులకైతే ఆయన చాలా చేసిండు. మాకు నచ్చని ఏంటంటే ఒక దళిత బంధు ఒకటి డబుల్ బెడ్రూమ్ లేకుండా ఆ కట్టుకున్న వాళ్ళకి 5,000 3,000 3 లక్షలు అయినా సరిపోవు. 3 లక్షలు ఇండ్లు కట్టుకున్న అయితే ఆయన అసలు మళ్ళా కూడా పోకనే పోవు. ఆయన ఒక్కడికి 2 మిస్టేక్లే అయిన తర్వాత ఏం లేదు, అంత బాగా చేసిండు. ఇప్పుడు రైతు బంధు గాని మన ఒడ్లు కొన్నా కూడా రోడ్లు గాని కొన్ని చాలా మంచి పనులు మంచి చెప్పని పనులు కొన్ని చేసిండు. అప్పుడు ఆమె పనులు చేసిండు, పర్లేదు. ఈ కూడా అట్లా చేయబోయిండు, వీటితోని దెబ్బతిండు అంతే. కానీ ఒకవేళ మళ్ళీ ఎలక్షన్ అయితే మాత్రం కేసీఆర్ ని పక్కా గెలిపిస్తారా మీరు? మళ్ళా కంపల్సరీ పక్క మళ్ళా, ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు జనం అయిందిగా, మళ్ళా కంపల్సరీ పక్క వస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయితే ఉన్నది కదా, సో పని తీరు చూసినా కూడా, భాష తీరు చూసినా కూడా అన్ని మొత్తం చూస్తే ప్రజలకి మొత్తం వ్యతిరేక వచ్చింది.